హలో అండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో అయితే పెట్టాను కదండీ. ఇంకా ఇప్పటికే అందరూ చూసే ఉంటారండి. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోలో అయితే. ఇంకా బ్లౌజ్ కటింగ్‌కు షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో పెట్టాను. ఇంకా ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అండి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇది కూడా చూసేయండి. బ్లౌజ్ మొత్తం పూర్తిగా నేర్చుకున్నట్టేనండి ఇక మీరు. ఇంకా వెనక భాగం అయితే అలా సమంగా పట్టి వెనక ఫిల్ట్లకైతే ట్రిక్ పెట్టుకున్నాను. ఇంకా అదంతా లైనింగ్ మొత్తం జాయింట్ వేయాలండి. లూజ్ కుట్టు వేసి ఇలా నెక్కు, సంకలు, పక్కలు కింద అంతా దొడ్డు కుట్టు వేసి అయితే అంటించుకోవాలండి. ఏ కదలకుండా ఉంటాయిగా. ఇలా అంటిపెట్టుకుంటే మనకి వెనక భాగం పూర్తి అయిపోయినట్టేనండి ఇప్పుడు. ఇంకా అలాగే ముందు భాగం అన్నీ అంటించుకొని ఫిల్టర్లు అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీరు ₹1000 మిగిల్చుకున్నట్టేనండి. చక్కగా ఈజీగా బ్లౌజ్ కుట్టడం అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఈ ముందు భాగం కూడా మొత్తం లైనింగ్ ఇలా అంటి పెట్టుకోవాలండి. ఒకటి ఈ వైపుకు చూసేలాగా, ఒకటి ఆ వైపుకు చూసేలాగా ఎదురెదురుగా ఉండాలండి. రైటు లెఫ్ట్ అన్నట్టుగా ఉండాలి. ఇంకా టిక్స్ కూడా ఇలా పెట్టుకోవాలండి, భుజాలు సమంగా మలిచి అలా మధ్యలో పెద్ద పట్టి టిక్కుకు అన్నట్టుగా పెట్టుకోవాలండి. వీపు ఫిల్టర్లు కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజుకు ఖర్చు వేసి అయితే కట్ చేసాం కదండి. ఇంకా ఇలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. ఎంత కుట్టరాని వాళ్ళైనా నేర్చుకోవచ్చండి. ఇంకా ఇవైతే ఉక్కు పట్టి వైపు అండి, ఇంచున్నర అట్లా 1000, 2000 ఒక గీత, ఒక వేలు కట్లు ఉంటాయి కదండి, 1.5 వరకు అన్నట్టుగా 2 ఇంచుల 2 కట్ల వరకు అట్లా తీసుకోవాలండి. సైడ్లకైనా కానీ ఉక్కు పట్టి కాజా పట్టి వైపు అయినా, ఇంకా పెద్ద పట్టి ఫిల్టర్ దగ్గర నుండి సంకల వైపు అయితే అలా తీసుకోవాలండి. ఇంకా ఈ ఫిల్టర్లు పెట్టి షార్ట్ వీడియోస్ కూడా పెడతానండి, ఇంకా అది కూడా చూసేయండి. ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా మొత్తం జాయిన్ చేసి లైనింగ్ వేసి సంక పట్టీలు అన్నీ సంకకి సరిపడా సంక పట్టీలు వేసి అయితే కుట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇది వరకు ఇంతకుముందు మీకు చూపించింది అయితే లో సంక అండి. ఇంకా సంకకైతే షేప్ చేయాలి లోపలి సంక అన్నట్టు. ఆ లోపలి సంక రైట్ మనం వేసుకుంటే రైట్ దిక్కు వచ్చేలాగా ఉండాలండి. ఇంకా ఎడమ వైపు అలాగే ఉండాలి, కుడివైపు అలాగే ఉండాలండి. లో సంకలు అయితే ముందు భాగానికి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇది లెఫ్ట్ సంక అండి. ఇలా ముందు భాగానికి రావాలండి, రైట్ లెఫ్ట్ అని. ఇంకా మనం రాసి ఉంచుకుంటే ఇంకా చేంజ్ కాకుండా ఉంటాయండి అవైతే. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎదురెదురుగా ఉంచుకోవాలండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టుగా. ఇంకా హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసి సంక పట్టీలు అన్నీ వేయడం అయితే అయిపోయిందండి. ఇంతే అండి, ఈజీగా లైనింగ్ మొత్తం బ్లౌజుకు అన్ని ఫ్రంట్ ముక్కలకి, బ్యాక్ ముక్కలకి, హ్యాండ్స్కి అన్నింటికి లైనింగ్ అంటి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇవైతే షేప్ బెల్ట్లు అండి. షేప్ బెల్ట్లు కూడా అలాగే, ఒకటి ఈ వైపు ముఖం చూడాలి, ఒకటి ఆ వైపు ముఖం చూడాలి. రెండు ఎదురెదురుగా ముఖాలు చూసేలాగా పెట్టి లైనింగ్ పై వైపున పెట్టి జాయింట్ చేసి ఇలా అనగే కుట్టేయాలండి. ఇంకా నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి, ఎదురెదురుగా ఇది ఈ వైపు ఇది ఈ వైపు అన్నట్టుగా. అలా మలిస్తే అది రైటు ఇది లెఫ్ట్ అన్నట్టుగా వేసుకోవాలండి. బ్లౌజ్కి అయితే ఇలా ఉండాలండి. ముందు భాగాలు కూడా, బ్లౌజ్ ముందు భాగాలు కూడా ఇలా ఉండాలి. ఇంకా వీపు ఫిల్టర్లు అయితే పెట్టేశానండి. ఇంకా వీపు ఫిల్టర్లు కూడా ఏ వైపునే ఆ వైపునకే మలిచి పెట్టి అయితే వీపు పట్టి అయితే కుట్టాలండి. ఇలా మనం పైనుంచి వీపు పట్టి వేసి కుట్టేటప్పుడు ఆ ఫిల్టర్లు అయితే అవి ఆ వైపు ఇవి ఈ వైపు చూసేలాగా పెట్టుకొని కుట్టాలండి. కుట్టేటప్పుడు చూస్తున్నారా, గమనిస్తున్నారండి. ఆ వీపు పట్టి దగ్గర అయితే ఫిల్టర్లు చూడండి ఆ వైపునకి తిరిగేలాగా పెట్టాను. అలా పెట్టి కుట్టుకోవాలండి. ఇంకా ఈ వైపుకి వచ్చినప్పుడు ఇలా మన వైపు తిరగాలండి. టక్స్ అలా తిరిగితే బాగుంటాయండి చూడడానికి కూడా. ఇలా వీపు పట్టి వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అనిగే కుట్టు కూడా వేసుకోవాలండి. నేను చక్కగా అర్థమయ్యే విధంగా వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ అన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. ఇంకా వీపు పట్టి వేసిన తర్వాత దానిపై నుండి అనిగే కుట్టు వేయాలండి. ఇప్పుడు మనం వేసిన పట్టి పైనే కుట్టు రావాలండి. బ్లౌజు
పట్టి పైన రావద్దు. మనం లైనింగ్ ముక్క ఏదైతే వేస్తున్నామో దానిపైనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలండి. చక్కగా అణిగిపోతుందండి అలా అణిగి కుట్టు వేయడం వల్ల. ఇంతే అండి. ఇంకా దాన్ని లోపల వైపుకు మలిసి మనం దొడ్డు కుట్టు వేసి ఉంచుకొని పంపకం వేసుకోవడమే అండి. ఇంకా వీపు భాగం అన్నమాట. అదైతే వెనుక బ్యాక్ పార్ట్లో వీపు భాగం అన్నట్టు మనం ఇలా దొడ్డు కుట్టు పెట్టి కుట్టుకొని ఇంకా పంపకం వేసిన తర్వాత ఆ దొడ్డు కుట్టును విప్పేసుకుంటే సరిపోతుందండి. చూసారా, లాంగ్ కుట్టు అయితే పెట్టానండి. అలా పైకి పెడితే కుట్టు ఎద్దడిగా వచ్చి విప్పుకోనేటప్పుడు ఈజీగా ఊడి వచ్చేస్తుందండి కుట్టు అయితే. ఇంకా బ్యాక్ ఫిల్టులు వీపు భాగం అన్నీ వేసాం కదండి. ఇంక ఇప్పుడైతే ఫ్రంట్ డాట్స్ అన్నీ పెట్టేశానండి. ఇంకా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా ట్రిక్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో అలా అన్ని ఫిల్టులు పెట్టాము. ఇంకా చూసారా అండి, ముందు భాగాలు కూడా అలా ఎదురెదురుగా చూడాలండి. ఇంకా తిర్రమర కాకుండా ఉంటాయండి, రాంగ్ సైడ్ రైట్ సైడ్ అన్నట్టుగా. ఇంక ఇప్పుడైతే మనం దీనికి షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలోనైతే. ఇంకా క్రాస్ ఉన్న పట్టీని అలా పెట్టి ఫిల్ట్ దగ్గర కొంచెం మడిచి కుట్టుకోవాలండి. ఇంతే అండి. 1కి 2 సార్లు చూడండి, మీకు ఎక్కడ అర్థం కాకపోయినా. బ్లౌజ్ కుట్టడం మొత్తం ఈ వీడియో చూసిన వెంటనే ఎంత కుట్టరాని వాళ్ళైనా నేర్చుకునే విధంగా చూపిస్తున్నానండి. అలా ఫిల్టును అలా మలవాలండి. అలా కొంచెం లోపలికి మలిస్తే షేప్ బెల్ట్ చాలా చక్కగా పర్ఫెక్ట్గా షేప్లు కుదురుతాయండి. ఈ ఒక్క వీడియోతో మీరు అసలు స్టిచ్చింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేకుండానే ఇంట్లోనే ఉండి ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇంకా చూసారా, 2 వైపులా ఇప్పుడైతే క్రాస్ పట్టీలు అంటించేశాను. ఇంకా రెండో వైపున మాత్రం మనకు కుట్లేవి బయటకు కనబడకుండా ఉండాలి అంటే సంకలో నుంచి తీసి కుట్టుకోవాలి. లేదు కుట్లు బయటకు కనబడ్డా పర్వాలేదంటే ఆ లైనింగ్ను కూడా పెట్టి రెండో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేనైతే కుట్లు కనబడకుండా కుడదామని అయితే అలా సంకలోంచి తీసి మళ్ళీ ఆ క్రాస్ పట్టీ దగ్గరికి 2 జత చేసి అయితే కుడుతున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ కొస ఈ కొస కలిపి కుట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది, కుట్లు కూడా బయటకు కనిపించవండి. ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసిన తర్వాత దాన్ని ఆ బ్లౌజ్ క్లాత్ను మొత్తం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకుంటే మనకు ఇంకా బ్లౌజు క్రాస్ పట్టి నీట్గా వచ్చేస్తుందండి. ఇంకా ముందుకు వెనక్కి అసలు క్లాతే కనిపించకుండా కుట్టు నీట్గా ఉంటుందండి. ఇంకా ఫ్రంట్ వైపు ఎలా ఉందో బ్యాక్ వైపు కూడా అలాగే నీట్గా ఉంటుందండి. క్లాత్ అది ఇది ఏమీ కనబడదు. చూసారా అండి ఎంత నీట్గా ఉందో లోపల వైపు కూడా. ఇంకా ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో పార్ట్ను కూడా అలా సంకలోంచి తీసి కుట్టే విధానం అయితే చూపిస్తున్నాను. ఇంకా చక్కగా నేర్చుకోండి, ఏమీ భయపడకండి. ఇంకా వేస్ట్ క్లాతులు ఇంట్లో ఏ ఉన్నా నైటీ క్లాతులు లేకుంటే బ్లౌజ్ పీసులు ఉన్నా కానీ కట్ చేసుకొని అయితే ఒక్కసారి కుట్టి చూడండి. ఇంకా మీరు ఏ టైలర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేకుండానే నా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీరు చక్కగా బ్లౌజులు అన్నీ కుట్టుకోగలుగుతారు. ఇంకా ఇప్పుడైతే క్రాస్ పట్టీలు వేసిన తర్వాత అయితే ఉక్కు పట్టి కాజా పట్టి కూడా వేసానండి. ఈ ఉక్కు పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇంకా షార్ట్ వీడియోలో వివరంగా ఉందండి ఉక్కు పట్టి కాజా పట్టి జాయింట్ చేసే విధానం. ఇంకా మిషన్ కాజాలే వేసేసానండి. ఇలా వేసుకుంటే ఒక ఉక్కులే వేసుకుంటే సరిపోతుందండి. చేతి పని చేసేటప్పుడు పని ఈజీ అవుతుందండి. ఇంకా అన్ని ఫిల్ట్లు కుట్టడం అయితే అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేయాలండి. ఇక ఉక్కు పట్టి కాజా పట్టి ఎంత ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలండి. మనమైతే ఇప్పుడు నెక్ పట్టి వేయడానికి క్రాస్ ముక్కలు అయితే తీసుకోవాలండి. గల్ల పట్టీలకు ఎప్పుడైనా అలా క్రాస్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటే గల్ల చక్కగా నీట్గా వస్తుందండి. ఎటువంటి ముడతలు గుల్లులు లేకుండా క్రాస్ ముక్కలన్నీ తీసేసి ఇలా అంటి పెట్టుకోవాలండి గల్ల ముక్కలన్నీ.
మనకి బ్లౌజ్కి సరిపోయేంత సైజులో నెక్ ముక్కలన్నీ అంటించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే వెనక భాగం ముందు భాగం భుజాలు అయితే జాయింట్ చేసుకుందామండి. చక్కగా ఇలా భుజం పైన 2 కుట్లు వేసుకోవాలండి. ఏవి వేసుకున్నా 2 కుట్లు వేయాలి. పావించు వదలాలండి ప్రతి కుట్టుకు కూడా. అప్పుడే పికిలిపోకుండా చాలా బాగా ఉంటాయండి బ్లౌజులు అయితే. ఇలా 2 భుజాలు కుట్లు డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇంకా వెనక భాగం ముందు భాగం ఉక్కు పట్టి కాజపట్టి వీపు పట్టి అన్నీ అయిపోయాయి కదండి. ఇంకా ఇప్పుడైతే మనం నెక్ అయితే వేసుకుందామండి. ముందుగా గల్లా ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇలా లెఫ్ట్ సైడ్లో కాజా పట్టి నుండి స్టార్ట్ చేయాలండి. పై నుండి గల్ల వేయాలి. ఇప్పుడు మనం అన్ని గల్ల ముక్కలు కలిపి కుట్టి ఉంచుకున్నాం కదండి. ఆ గల్ల ముక్కలు కుట్లు పైకి వచ్చే విధంగా తీసుకొని స్టార్టింగ్ కాజా పట్టి దగ్గర నుండి మలిచి అయితే కుట్టుకోవాలండి. కుట్లన్నీ పై వైపునకే ఉండాలండి. ఇలా మనం క్లాత్ బ్లౌజ్ పైన పెడితే అలా వచ్చేటట్టుగా చూసుకొని చిన్నగా ఒక 1/2 ఇంచ్ కన్నా ఇంకా తక్కువనే అండి, గోరంత సైజు పెట్టి అయితే అంతటా నీట్గా ఒకే విధంగా సమంగా కుట్టుకు రావాలండి. గల్ల చుట్టూతా ఇలా గల్ల మొత్తం కుట్టుకొని రావాలి. ఇంకా వెనక ముందు ఇంకా ఇప్పుడైతే వెనకంతా కుట్టుకొని ముందు భాగానికి అయితే వచ్చేసామండి. ఇంకా మిగిలిన క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసి కొంచెం చివర మలిచి కుట్టుకుంటే పూసలు ఊడి రాకుండా ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే గల్లలు మూలలు తిరిగే దగ్గర చుట్టూ వెనక రౌండ్ దగ్గర చిన్న కటింగ్లు అయితే పెట్టుకోవాలండి. అలా కటింగ్స్ ఇవ్వడం వల్ల గల్ల నీట్గా ముడతలు లేకుండా వస్తుందండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ కట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేయాలండి. చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. అలా కట్ చేస్తున్నప్పుడు కుట్టు దాటిపోవద్దండి. మనం ఇప్పుడు వేసిన కుట్టు లోపలే కటింగ్ పెట్టాలి. ఇంకా బ్లౌజు లెంత్ ఎక్కువ ఉంది అనుకోకుండా చక్కగా నేను కుడుతున్న కొద్దీ చెప్తున్న విషయాలన్నీ గమనించుకొని ఇంకా మీరైతే బ్లౌజ్ కుట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే బ్లౌజు మన కుట్టడం అయితే ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంకా మీరు ఏ టైలరింగ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరైతే ఒక్కసారి బ్లౌజ్ కుట్టుకున్నారంటే ఇంకా 1000 రూపాయలు మిగిల్చుకున్నట్టేనండి. ఇంకా చక్కగా బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో పెట్టాను. అది కూడా చూసేయండి. చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఈ కుట్టే వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి. ఇంకా గల్లాకు అంతటా చిన్న ముక్కలలా కత్తిరింపులు అయితే పెట్టాం కదండి. ఇప్పుడైతే గల్లా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటానండి. ఇంకా గల్ల మొత్తం ఇలా కుట్టుకొని చిన్న కటింగ్లు అయితే అంతటా ఇచ్చానండి. బ్లౌజ్ వెనక రౌండ్ తిరిగే దగ్గర ముందు వైపున అంతటా చిన్న కటింగ్లు అయితే ఇచ్చాం కదండి. ఇంక ఇప్పుడైతే గల్ల పట్టి ఎలా మలిసి కుట్టాలో చూద్దామండి. ఇంకా ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా గల్ల పట్టిని అయితే మలుచుకొని బొబ్బరికాయ ఎలా ఉంటుందండి అంత ఆ మోడల్లో కనబడే విధంగా అలా మలుస్తూ కుట్టుకొని రావాలండి. ఈ గల్ల పట్టి అయితే నెక్కు చుట్టూ అలాగే మెల్లిమెల్లిగా మనం గల్లాకు వేసిన క్లాత్ను లోపలికి వెళ్ళేలాగా ఈ గల్ల పట్టిని మలుచుకుంటూ మన గల్ల కుట్టు మొత్తం ఆ క్లాత్లో లోపలికి వెళ్ళాలండి. బయటకి పూసలు రాకుండా అలా చక్కగా మలుస్తూ మొత్తం నెక్ చుట్టూ కుట్టుకోవాలండి. ఇంకా మన గల్ల కుట్టడం అయితే పూర్తయిపోయిందండి. చూడండి, ఇంకా ఇదైతే బయట వైపు గల్ల మనం వేసే పట్టి పైనే కుట్టు రావాలండి. బ్లౌజ్ పైన రావద్దు. ఇంకా బ్లౌజ్ పైన వస్తే గల్ల పట్టి మనం మలిచినప్పుడు అయితే గల్ల ముడత వస్తుంది. మనం ఏదైతే గల్ల పట్టి వేస్తున్నామో ఆ పట్టి పైనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలండి కుట్టేటప్పుడే. ఇంకా లోపల వైపుకు చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం
గల్ల కుట్టుకి పెట్టిన క్లాత్ మొత్తం లోపలికి మలిచేసాము. ఇంకా మిగిలిన వేస్ట్ క్లాత్ మొత్తం చిన్న చిన్నగా కత్తిరించుకోవాలండి. ఆ క్లాత్ అంతా కింద వైపు బ్లౌజు కత్తిరించకుండా చక్కగా ఆ క్లాత్ మాత్రమే కత్తిరించుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా స్టార్టింగ్లో అయితే కత్తెర పట్టరాక బ్లౌజ్ కూడా కట్ అయిపోతుందండి. ఇంకా స్టార్టింగ్ వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఈ గల్ల పట్టి అనేది గల్ల నుండి అయితే విడదీసుకోవాలండి. నెక్ చుట్టూ అలా మెల్లిగా కట్ చేసుకోవాలి. చూసారా అండి, మొత్తం గల్ల చుట్టూ గల్ల పట్టి అయితే కట్ చేసేసాను. ఇంకా గల్లను మలిసి పంపకం చేసుకోవడమేనండి. ఇంతే అండి, గల్ల కుట్టుకోవడం అయితే అయిపోయింది. గల్లను డబుల్ స్టిచ్ కుట్టు కూడా వేసుకోవచ్చండి. 2 కుట్లు వేస్తే ఇంకా పంపకం వేయాల్సిన అవసరం లేదు. మిషన్ ఓవర్లాక్ చేసుకోవచ్చు. లేదు మేము చేతి పంపకమే చేసుకుంటామంటే అలాగే మలిచి పంపకం చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కుడదామండి. ఇంకా భుజం పైన లోపల సంకలు ముందు భాగంకి వచ్చేలాగా చూసుకొని భుజం ట్రిక్కు పైన చేతి భుజం ట్రిక్కు మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని అలా పెట్టి అయితే కుట్టుకోవాలండి. ట్రిక్ అయితే మధ్యలో రావాలి. ఇంకా ట్రిక్ దగ్గర నుండి నేనైతే చివరి వరకు కొలిసి ఇంకా కుట్టేసుకుంటున్నానండి. ఇంతే అండి, ఇంతే సింపుల్గా ఈజీగా హ్యాండ్ అయితే జాయింట్ పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా వేసిన కుట్టు మీద మళ్ళీ ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేస్తే హ్యాండ్ అయితే కుట్టడం పూర్తయిపోయినట్టేనండి. ఇలా హ్యాండ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు మనం రెండో వైపున కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాము. ఇంకా భుజం ట్రిక్ ఉంటుంది కదండి, ఆ భుజం కుట్టుకు మధ్యలో ఇది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లోపల సంక ముందుకు వచ్చేలాగా చూసుకొని ఇంకా ట్రిక్కు 2 ట్రిక్కులు కలిసేలా పెట్టి అయితే హ్యాండ్ అయితే కుట్టుకోవాలండి. ఏ కుట్టు కుట్టినా కానీ ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకోండి కుట్టుకు డిస్టెన్స్ అయితే. ఎందుకంటే అప్పుడే క్లాత్ పీకిలిపోకుండా ఊడి రాకుండా మనం ఒక్కసారి వేసుకోగానే ఊడి వచ్చేస్తాయండి. కొసలకు కుట్టడం వల్ల ఖచ్చితంగా 1/2 ఇంచు అయితే వదిలి అదే కుట్టు పైన వేసిన కుట్టు పైన మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. ఇంకా హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయింది కదా, హ్యాండ్స్ కుట్టడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం కొలతలు బ్లౌజు కొలతలు పెట్టి అయితే గీతలు గీసుకోవాలండి. ఇంకా చేతి కింది భాగం మధ్యల భాగం సంక భాగం అన్నీ గీసుకొని ఇంకా కింద నడుం వరకు అలాగే ట్రిక్కులు పెట్టుకోవాలండి. సంక ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ మధ్యలో లూజ్ ఎంత ఉంది, ఆ 3 కొలుచుకొని కుట్లు పెట్టుకుంటే హ్యాండ్ కుట్టు అయితే వచ్చేస్తుందండి. ఇంకా మళ్ళీ వెనక భాగం అయితే ఎంత ఉందో బ్లౌజ్ మొత్తం పొడుగు అయితే మనకు 38.5 వచ్చిందండి. ఇంకా దాన్ని ఇప్పుడు ఇది డబుల్ వేసానండి. వెనక భాగం ముందు భాగాలు 2 డబుల్ వేసాను. ఇప్పుడైతే నేను ఇంకా డబుల్ వేసి కుట్టు పెట్టుకొని కింద భాగం మీద భాగం అన్నీ కలిపి అయితే సైడ్ జాయింట్లు అయితే ఇచ్చేసానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బ్యాక్ అండ్ ఫ్రంట్ కుట్లు కూడా వేసేసుకున్నామండి. ఇంకా కుట్టు పక్కనే కుట్టు ఒక 2-3 కుట్లు వేసుకుంటే ఇంకా మన బ్లౌజ్ కుట్టడం పూర్తయిపోయినట్టేనండి. ఇంకా దారాలన్నీ పక్కకు మిగిలిన వేస్టేజ్ క్లాత్ దారాలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదండి, ఇంకా దారాలు పక్కల క్లాత్ అన్నీ కట్ చేసి బ్లౌజ్ను నీట్గా చేసుకొని ఇంకా పంపకం చేసేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూసారండి ఎంత ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కుట్టడం వచ్చేసిందో. ఇంకా మరి నెక్స్ట్ ఇంకా మీదే ఆలస్యం అండి. బ్లౌజు కత్తిరించి కుట్టుకోవడం అయితే నేనైతే చక్కగా బ్లౌజ్ ఎలా కుట్టాలో మొత్తం చూపించానని అనుకుంటున్నానండి. మరి నా బ్లౌజ్ కుట్టే విధానం మీకు నచ్చిందా అండి? ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఎలా కుట్టడం నేర్పించాను అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన లైనింగ్ బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అయితే దాని లుక్ అయితే ఎలా ఉందో మీరే చూసేయండి. ఇంకా మీదే ఆలస్యం అండి. ఇంకా మరి మీరు కూడా బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి. మరి థ్యాంక్ యూ అండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా బ్లౌజ్ కుట్టడం అయితే పూర్తిగా వచ్చేసిందని అనుకుంటున్నానండి. ఇంకా మరి
నెక్స్ట్ వీడియోలలో మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానండి. కొత్తగా నా ఛానల్ను చూస్తున్న వాళ్ళైనా ఇదివరకే నా ఛానల్ను చూసిన వాళ్ళైనా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి. చూసారా అండి బ్లౌజు ఎంత అందంగా వచ్చిందో కుట్టిన తర్వాత దాని ఫుల్ లుక్ అయితే చాలా బాగుంది కదండి. ఇంకా రాణి పింక్ కాదే ఫుల్ అదుర్స్ అండి. ఉంటానండి.